హాయ్ హలో నమస్తే. అంటే మా ఇంటి పక్కనే ఒక టెంపుల్ ఉంది. టెంపుల్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. అందుకని మీకు టర్రర్ అని సౌండ్ వస్తే ఒకవేళ డిస్టర్బెన్స్ ఉంటే క్షమించండి. ఓకే, ఆ కన్స్ట్రక్షన్ నడుస్తుంది ఆ, కాబట్టి కొద్దిగా ఏమైనా డిస్టర్బెన్స్ వస్తే క్షమించండి. ఓకే. ఆ, అదే దళిత్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా బిఆర్ గవాయ్ గారు వాళ్ళ మదరు కమలతా గవాయ్, ఆమె ఆల్మోస్ట్ 80 years ఓల్డ్ ఉమెన్ అనుకుంటే, ఇప్పటికి ఒక 80 years ఉంటాయి ఆమెకి. ఆమెని రీసెంట్గా ఆర్ఎస్ఎస్ వాళ్ళు విజయదశమి సంబంధించిన ఒక ఫెస్టివల్, దసరా ఫెస్టివల్కి చీఫ్ గెస్ట్గా పిలిచారు ఆర్ఎస్ఎస్ గవాయ్ గారి యొక్క మదర్ని. యాక్చువల్గా గవాయ్ గారు ఫాదరు, ఆయన పేరు కూడా రామకృష్ణ గవాయ్ ఏదో ఉంది. తను కూడా యాక్చువల్గా గవర్నర్, ఎక్స్ గవర్నర్, అంటే బిఆర్ గవాయ్ యొక్క ఫాదర్ గవర్నర్ అనమాట గతంలో. మరి అతను ఏ పార్టీయో తెలియదు. ఓకే, బట్ హీస్ గవర్నర్గా పనిచేసి తర్వాత ఇతను చీఫ్ జస్టిస్ అయ్యాడు. ఇప్పుడు వీళ్ళు రీసెంట్గా ఆర్ఎస్ఎస్కి సంబంధించిన విజయదశమి ఫెస్టివల్కి ఏమైనా చీఫ్ గెస్ట్గా పిలిచారు. చీఫ్ గెస్ట్గా పిలిచినప్పుడు ఆమె జనరల్గా ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారు, ఒక ఇన్విటేషన్ పిలిచినప్పుడు యాక్సెప్ట్ చేస్తారు. యాక్సెప్ట్ చేశారు ఆమె యాక్చువల్గా. ఇన్ఫ్యాక్ట్ షీ యాక్సెప్టెడ్ ది ఇన్విటేషన్. అప్పుడు కొంతమంది ప్రశ్నించారు, మీరు బుద్ధిస్ట్ కదా అంటే. ఆమె షీఈ్ బుద్ధిస్ట్ అంటే ఇట్స్ నాట్ అ రిలీజియన్, బట్ బేసికలీ షీఈ్ అంబేద్కరైట్. గవాయ్ గారు కూడా ఆయన చీఫ్ జస్టిస్ అయిన తర్వాత అంబేద్కర్ విగ్రహం దగ్గరికి వెళ్ళారు గవాయ్ గారు. బేసికల్లీ దట్ ఫ్యామిలీ ఈజ్ ఎ బుద్ధిస్ట్ ఫ్యామిలీ, అంబేద్కరైట్ ఫ్యామిలీ. మరి ఆర్ఎస్ఎస్ ఫెస్టివల్కి మీరు చీఫ్ గెస్ట్గా ఎలా వెళ్తున్నారు అని అంటే, వాళ్ళ తమ్ముడు గవాయ్ గారి యొక్క తమ్ముడు తను చెప్పాడు, మా ఐడియాలజీ వేరు, మేము మా ఐడియాలజీకి మేము స్టిక్ అయి ఉన్నాము, అంబేద్కర్ ఐడియాలజీనే మాది కూడా. బట్ వాళ్ళు పిలిచారు కాబట్టి మై మదర్ విల్ అటెండ్ ద ఫంక్షన్, దెర్ ఇస్ నథింగ్ రాంగ్ అని వాళ్ళ తమ్ముడు అన్నాడు నిన్న మొన్న. ఐ సీన్ దట్ న్యూస్. అంటే నాకు అప్పుడు ఏమనిపించిందంటే, ఓకే, ఇప్పుడు ఇన్విటేషన్ వచ్చిన తర్వాత వెళ్తారా లేదా అనేది ఒక వ్యక్తి యొక్క అభిప్రాయాన్ని బట్టి ఉంటుంది. వాళ్ళ తమ్ముడు మా మదర్ వెళ్తుంది అని అంటే ఇట్స్ ఓకే, వెళ్తాదా లేదనేది తన ఇష్టం కదా, మహిళ యొక్క ఇష్టం. బట్ ఇప్పుడు ఆ మహిళ ఇప్పుడు షాక్ ఇచ్చింది. ఆమె షీ హాజ్ రిటర్న్ ఏ లెటర్ టు ఆర్ఎస్ఎస్ సేయింగ్ దట్ ఐఎమ్ నాట్ అటెండింగ్ ద మీటింగ్. నేను ఆ ఫంక్షన్కి నేను అటెండ్ అవ్వట్లేదు. ఎందుకు అని అంటే, నేను ఒక అంబేద్కరైట్ విలువలకు కట్టుబడి ఉన్నటువంటి ఒక మహిళని అని చెప్పి ఆర్ఎస్ఎస్కు ఒక లెటర్ రాసింది ఆమె. లెటర్ రాసి అదే ఏ ఫెస్టివల్కి అయితే ఆమెను చీఫ్ గెస్ట్గా పిలిచారో అదే రోజు నేను అంబేద్కర్ సంబంధించినటువంటి అక్కడ ఏమంటారు దీక్షభూమి, అంబేద్కర్ గారి యొక్క దీక్షభూమి మహారాష్ట్రలో, అక్కడికి వెళ్ళి నేను అంబేద్కర్ గారికి నివాళులు అర్పిస్తాను, ఏమనుకోకండి అని చెప్పి ఒక మరాఠీలో ఒక లెటర్ రాశారనమాట. సో ఇది యాక్చువల్గా జరిగింది. బట్ ఇక్కడ మిక్స్డ్ రెస్పాన్సెస్ వస్తున్నాయి. మిక్స్డ్ రెస్పాన్సెస్ అంటే, ఇప్పుడు ఎవరైతే అంబేద్కరైట్స్ అంటే అపోజిట్ ఆఫ్ ఆర్ఎస్ఎస్ భావజాలాలకి, ఆర్ఎస్ఎస్ యొక్క ఒక ఐడియా ఉంది, ఆర్ఎస్ఎస్కి అతడి వ్యతిరేకంగా మాట్లాడే ఐడియాస్ ఉన్నాయి, కొంతమంది ఉన్నారు. ఇప్పుడు మాలంటాలు మేమందరం కూడా ఏంటంటే, ఆర్ఎస్ఎస్ ఏదో ఆలోచిస్తుందో దానికి వ్యతిరేకంగా మేము ఆలోచిస్తున్నాము, సెక్యులర్గా ఉండాలి, ఆ ఐడియా అనేది దేశానికి మంచిది కానీ కాదని ఆలోచించేటువంటి కొంతమంది ఉన్నారనమాట. దాంట్లో నేను కూడా ఉన్నాను. ఓకే, నేను ఐ డోంట్ హ్యావ్ ఎన్ ఇష్యూస్ విత్ ఎయిదర్ బీజేపీ ఆర్ ఆర్ఎస్ఎస్, బట్ ఐ అపోజ్ దేర్ ఐడియాలజీ ఐ అపోజ్. ఓకే, ఐడియాలజికల్ ఐఎమ్ డిఫరెంట్ ఫ్రమ్ వాట్ దే థింక్. ఇప్పుడు అలాగే ఇప్పుడు గవాయ్ గారి యొక్క మదరు, షీ wrote a letter that my ideologically I am different from what the RSS does, so I cannot attend your meeting అని చెప్పేసి ఒక లెటర్ రాశారనమాట ఏమో. సో మాలాంటి వాళ్ళ దగ్గర నుంచి, అంటే దళిత సంఘాల నుంచి, మైనారిటీ సంఘాల నుంచి, ప్లస్ ఏమంటారు సెక్యులరిస్టుల దగ్గర నుంచి, సెక్యులర్ నేషన్ కోరుకునే వాళ్ళ దగ్గర నుంచి కూడా ఆమెకి సపోర్ట్ వస్తుంది, ఆమెకి అప్రిషియేట్ చేస్తున్నారు. బికాస్ షీ విత్డ్రూ
దట్ విత్డ్రా చేసుకుందనమాట వాళ్ళ వాళ్ళ ఇన్విటేషన్ని. బట్ అట్ ది సేమ్ టైం బీజేపీ సపోర్టర్సు, ఆర్ఎస్ఎస్ సపోర్టర్సు ఆమెని క్రిటిసైజ్ చేస్తున్నారు. ఏమని? మీరు హిందూ మతాన్ని అవమానించారు అని అన్నారు. యాక్చువల్గా ఇది హిందూ మతానికి సంబంధించి కాదు కదా. ఆర్ఎస్ఎస్ అనేటువంటి ఒక ఎన్జిఓ, ఒక ఆర్గనైజేషన్, వాళ్ళు ఒక మీటింగ్ పెట్టుకున్నారు, ఇన్విటేషన్ ఇచ్చారు ఆమెకి రావటం కుదరదు అని అన్నది. దట్ ఈజ్ ఓన్లీ బిట్వీన్ హర్ అండ్ ఆర్ఎస్ఎస్, రైట్? దీనికి రిలీజియన్కి సంబంధం లేదు కదా. ఫెస్టివల్ రిలీజియన్ అయ్యి ఉండొచ్చు, బట్ ఇన్విటేషన్ ఈజ్ గివెన్ బై వన్ ఎన్జిఓ, రైట్? బట్ ఆమెని మరి ట్రోలింగ్ చేయటం ఎంతవరకు కరెక్ట్ నాకైతే తెలియదు. వీళ్ళు బాగా ట్రోలింగ్ చేస్తున్నారు ఆన్లైన్లో ఆమెని. అది అర్థం కాలేదు. ఇక్కడ కూడా కొన్ని మిక్స్డ్ రెస్పాన్సెస్. కొంతమంది ఇక్కడ ఎవరో సురేష్ కుమార్ సిన్హా అనే అతను, నథింగ్ రాంగ్, ఆఫ్టర్ ఆల్ ది మదర్ హ్యాస్ హర్ ఓన్ చాయిస్ అండ్ ఫ్రీడమ్ టు చూస్ వాట్ షీ లైక్స్. శ్రీమతి కమల్తాయ్ గవాయ్ is also the head of Sri Dada Saheb Gawai Charitable Trust. She should not relate it with CJ BR Gawai. ఓకే, చీఫ్ జస్టిస్ మదర్ కాబట్టి ఇప్పుడు దాన్ని పెద్ద ఇష్యూ చేయటం అనేది కరెక్ట్ కాదు. ఆమె ఇష్టం కదా ఆమె రావాలా లేదా అనేది. షీ హ్యాస్ అవర్ ఓన్ చాయిస్. ఓకే, రీసెంట్గా బిఆర్ గవాయ్ గారి మీద కూడా ఒక చిన్న ఎలిగేషన్ వచ్చింది. అదేంటంటే, ఎలిగేషన్ అంటే ఒక కాంట్రవర్సీ అనేసింది. రీసెంట్గా ఒక జడ్జిమెంట్ ఇస్తూ ఉన్నప్పుడు గవాయ్ గారు గో అండ్ ఆస్క్ యువర్ గాడ్ టు డూ సంథింగ్ నవ్ అని అన్నాడట. అదే ఒక టెంపుల్కి సంబంధించి గో అండ్ ఆస్క్ యువర్ గాడ్ టు డూ సంథింగ్ నవ్ అంటే అది కూడా బాగా కాంట్రవర్సీ అయింది. అది అయిన తర్వాతే వీళ్ళు ఇన్విటేషన్ ఇచ్చారు ఆర్ఎస్ఎస్ వాళ్ళు. అంటే దట్ మీన్స్ దే ఆర్ నాట్ వెరీ మచ్ సీరియస్ అబౌట్ ద కామెంట్ అని అర్థం. అతను కామెంట్ అయిపోయి అతన్ని ట్రోలింగ్ చేసిన తర్వాతే మదర్కి ఇన్విటేషన్ ఇచ్చింది ఆర్ఎస్ఎస్ అంటే దే ఆర్ నాట్ వెరీ మచ్ ఐ మీన్ గవాయ్ గారి మీద పెద్దగా కోపం ఏమీ లేదని మనం అర్థమైంది. ఓకే, అయితే ఆమె లెటర్ రాస్తూ దాంట్లో ఏమని రాసిందంటే, సోషల్ కాన్షియస్నెస్ అనే ఒక పదం వాడింది. ఐ హ్యావ్ సోషల్ కాన్షియస్నెస్, సో I cannot come against my social consciousness that I have one societal idea, అంబేద్కరైట్ ఐడియా ఉంది నాకు. సో కాబట్టి నేను ఆర్ఎస్ఎస్కి సంబంధించిన మీటింగ్కి రాలేను అని రాస్తే దాన్ని వీళ్ళు ఎలాగా ట్రోలింగ్ చేస్తున్నారంటే ఇట్ హార్మ్స్ సోషల్ కాన్షియస్నెస్ అని దాన్ని హెడ్డింగ్ పెట్టి ట్రోలింగ్ చేస్తున్నారు. ఎందుకో తెలియదు. ఓకే, ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాల మీటింగ్ ఏదో పెట్టారు, 100 years యొక్క సెలబ్రేషన్ ఏదో ఉందన్నమాట. ఇది ఒక న్యూస్ వచ్చింది. సిజే షాకింగ్ ఎందుకు షాకింగ్ అని పెట్టి టైటిల్ పెట్టారు. షాకింగ్, సిజే గవాయ్స్ మదర్ కమలాతాయ్ రిజెక్ట్స్ ఆర్ఎస్ఎస్ ఇన్వైట్, కాల్స్ హిందూ ఫెస్టివల్ సెలబ్రేషన్ వుడ్ హార్మ్ సోషల్ కాన్షియస్నెస్. షీ డిడ్ నాట్ సే దాట్. ఆమె హిందూ ఫెస్టివల్ అనేది సోషల్ కాన్షియస్నెస్కి హార్మ్ చేస్తుంది. అందులో ఐ హ్యావ్ సోషల్ కాన్షియస్నెస్ అండ్ ఐ కెనాట్ హార్మ్ మై ఓన్ కాన్షియస్నెస్ అంది ఆమె. ఓకే, నాకు ఒక సోషల్ ఐడియా ఉంది, నాకు కాన్షియస్నెస్ అనేది ఉంది, నా కాన్షియస్కి వ్యతిరేకంగా నేను వెళ్ళలేను అందే తప్ప హిందూ ఫెస్టివల్ కాన్షియస్నెస్కి వ్యతిరేకంగా నా అనలేదు కదండి. ఎందుకు మా ముస్లాంని మనం ట్రోలింగ్ చేయటం నాకైతే అర్థం కాలే. ఓకే, ఇప్పుడు గవాయ్ గారు చేసిన స్టేట్మెంట్ని కూడా తిప్పుతున్నారు వాళ్ళు మళ్ళీ తీసుకొచ్చేసి. లార్డ్ విష్ణుని అదే మన రీసెంట్గా ఏదో టెంపుల్కి సంబంధించిన ఒక ఆర్డర్ ఇవ్వమంటే ఈ గోండ్ ఆస్క్ యువర్ గాడ్ అన్నాడు. నవ్ మదర్ సోషల్ హార్మింగ్ సోషల్ కాన్షియస్నెస్ అందే అని చెప్పేసి వాళ్ళిద్దరిని కలిపి ట్రోలింగ్ చేస్తున్నారు. చాలా ఓల్డ్ సీనియర్ సిటిజన్ ఆమె. దట్ ఈస్ నాట్ రైట్ థింగ్ అని నాకైతే అనిపిస్తుంది. ఇది ఒక న్యూస్ ఇదేంటో మరి అని నేను ట్విట్టర్లో కొన్ని ట్వీట్లు చదువుతున్నాను మీకోసం, బికాజ్ ఎంత సోషల్ మీడియాలో తిరుగుతుంది దాని గురించి. ఇట్స్ ఎ షేమ్ ఫర్ ఆర్ఎస్ఎస్ టు బి ఇన్వైటెడ్ యాజ్ చీఫ్ గెస్ట్ ఆఫ్ హిస్ ప్రోగ్రామ్ ప్రజెంట్ సిజే బిఆర్ గవాయ్స్ మదర్ శ్రీమతి
Kamaltai Gawai ji rejected the invitation and said she cannot share the platform with anti-constitution, communal and people spreading division in society అని ఆమె ఎప్పుడు చెప్పింది. ఇప్పుడు ఆమె సపోర్టర్లు కూడా ఇరికిస్తున్నారు ఆమెని. ఆమందా ఇదంతా యాంటీ కాన్స్టిట్యూషనల్, కమ్యూనల్ ఇదంతా రాయలేదు కదండి ఆమె ఆమె ఒక మరాఠీలో ఒక లెటర్ రాసింది. నేను అంబేద్కర్ యొక్క ఐడియాలజీ నమ్ముతాను, నాకు సోషల్ కాన్షియస్నెస్ ఉంది, నా సోషల్ కాన్షియస్నెస్కి వ్యతిరేకంగా నేను రాలేను అని ఒకటే పదం రాసింది ఆమె. ఇదంతా ఎక్కడ రాసింది? గొడవ పెట్టడమే తప్ప, ఆర్ఎస్ఎస్కి వాళ్ళకి గొడవ పెట్టడమే తప్ప ఏమైనా ఉందా దీంట్లో? ఓకే, ఇంకేమేమి న్యూస్, ఇలా చాలా ట్వీట్స్ ఉన్నాయి, చాలా ట్వీట్లు కనిపిస్తున్నాయి ఇక్కడ. ఎనలైజర్ న్యూస్. In an age where every figure is gesture is politicized, Kamaltai Gawai, the mother of Chief Justice of India, Bhushan Gawai, has shown quite strength and clarity in her approach. She has categorically denied accepting any invitation to attend the RSS Vijayadashmi event in Amaravati, stating firmly that consented nor intends to participate. This is not just a refusal, it's a reminder that individual conscience stands taller than institutional expectations. అని ఒక అతను ఇండివిజువల్ కాన్షియస్నెస్ అనేది ప్రతి ఒక్కరికి మనస్సాక్షిని బట్టి దేనికి సపోర్ట్ చేయాలి, దేనికి సపోర్ట్ చేయకూడదు అనేది మనస్సాక్షిని బట్టి ఉండాలి అనేది చాలామంది ఇంకా మొత్తం రాస్తే మీకు వేస్ట్, టైం వేస్ట్. అదే నేను ఎందుకని చెప్తాను, నన్ను కూడా చాలామంది, నేను ఇప్పుడు సడన్గా నేను వైఎస్ఆర్సీపీని సపోర్ట్ చేస్తే ఇప్పుడు కూడా నాకు కోపమేం లేదు వైఎస్ఆర్సీపీ మీద. నాకు అసలు ఏ పొలిటికల్ పార్టీ మీద, ఏ వ్యక్తుల మీద కోపమే ఉండదు. ఓకే, నేను వైఎస్ఆర్సీపీని సపోర్ట్ చేస్తూ సడన్గా వాళ్ళు మన రీసెంట్గా ఆర్ఎస్ఎస్ రాధాకృష్ణన్ గారికి వాళ్ళు మద్దతు ఇవ్వడంతో నేను ఐ విత్డ్రూ మై సపోర్ట్. ఎందుకంటే నాకు ఒక ఐడియా ఉంది దేశం ఎలా ఉండాలి అనేది. ఇది ఇప్పుడు ఈ బిఆర్ గవాయ్ గారి మదర్ లాగానే నేను కూడా ఆమె లైన్లో నేను ఒక అంబేద్కర్ ఐడియాలో ఉన్నాను కాబట్టి బస్ మన ఐడియాకి తగ్గ వాళ్ళకి సపోర్ట్ ఇస్తే బెటర్ అని నాకు అనిపించింది. అంతే తప్ప ఐ డోంట్ హేట్ ఎనీబడి, ఐ డోంట్ స్టాప్ సపోర్టింగ్ ఎనీవన్, ఐ డోంట్ డూ ఎనీథింగ్. ఓకే, ఐ లైక్ ఎవ్రీ పార్టీ. I like Modi ji, I like Amit Shah, I like Chandrababu Naidu, I like Jagan Mohan Reddy, I like Rahul Gandhi, everybody I like. But we all should work according to our consciousness, మనస్సాక్షి, నమ్మకం పట్టి మనం ముందుకెళ్ళాలి. అలాగే ఇప్పుడు ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఉంటారు, వాళ్ళ మనస్సాక్షిని బట్టి, వాళ్ళ నమ్మకాన్ని బట్టి, వాళ్ళ ఆలోచన బట్టి వాళ్ళు వెళ్తున్నారు కదా. మన లైన్లోకి వాళ్ళు రారు కదా ఆర్ఎస్ఎస్ వాళ్ళు. సో అలాగే మనం వాళ్ళ లైన్లోకి వెళ్ళలేము. అది రెండు విషయాలు క్లారిటీగా. ఐ మస్ట్ అప్రిషియేట్ ది సీనియర్ సిటిజన్ ఉమెన్, 80 years old woman, mother of బిఆర్ గవాయ్, that she stood for her consciousness. Thank you. Namaskaram.